గుడ్ మార్నింగ్ డ్రైనింగ్. మనసు ఈరోజు డ్రాయింగ్లో హైపర్బోలా ఎలా గీయాలో అది ఫోకస్ అండ్ కాన్సంట్రిక్ డైరెక్ట్రిక్స్ మెథడ్ ద్వారా మీకు నేర్పించాలనుకుంటున్నాను. నేర్చుకుందాం సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమి ఇచ్చున్నానంటే కన్స్ట్రక్ట్ ఏ హైపర్బోలా విత్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 50 mm. డైరెక్ట్రిక్స్కి ఫోకస్కి 50 mm ఉంది. అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 3/2 అన్నాడు. 3/2 అంటే 1.5 కాబట్టి బిలో 1 ఉంటే ఎలిప్స్ వస్తుంది, ఇది లేకపోతే హైపర్బోలా వస్తుంది. ఎలా నిర్మిద్దాం చూద్దాం. డైరెక్ట్రిక్స్ అంటే ఏంటంటే మామూలుగా ఈ లంబంగా ఒక రేఖ గీయడం, ఓకేనా. ఈ దీంట్లో ఎక్కడో ఒక దగ్గర తీసుకొని ఇక్కడ నుంచి హార్జాంటల్గా ఒక రేఖ గీయడం. డిస్టెన్స్ ఎంత అన్నారు? 5 అన్నారు. ఫోకస్ ఎంత అన్నారు? 5 పాయింట్లకు 1 2 3 4 5 1 2 3 4 5 అనుకోండి. దీంట్లో రెండో పాయింట్ దగ్గర తీసుకొని ఇది ఫోకస్, ఇది ఎస్. దీని నుంచి డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకొని అంత డిస్టెన్స్ ఒక లైన్ తీసుకుంటే కిందకు కూడా ఇది టచ్ అవుతూ చేసేటటువంటి ఈ ప్రయాణాన్ని దీన్ని 5 భాగాలుగా, ఎన్ని భాగాలుగానే విడగొట్టుకోవచ్చు. 1 2 3 4 5 6 అనుకోండి. ఇది 1వ భాగం. ఏంది ఇది? 1వ భాగం. ఇది 1 2 3 4 5. ఇది ఎట్టయినా ఇచ్చుకోవచ్చు. ఇది 1 అనుకోండి, 1 డాష్ 1 డాష్ 2 డాష్ 2 డాష్ 3 డాష్ 3 డాష్ అలా ఎట్టయినా ఇచ్చుకోవచ్చు. ఈ పక్క నుంచి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే ఈ 0 కానీ తీసుకొని ఇక్కడ 1 అనగానే తీసుకున్నట్లయితే ఈ లెంత్ తీసుకొని ఫోకస్ నుంచి పైన ఒక చాపము, కింద ఒక చాపం గీయాలి. ఇక్కడ నుంచి డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ తీసుకొని ఫోకస్ నుంచి ఈ లైన్ మీద కట్ చేయాలి. అదే ఈ లెంగ్త్ నుంచి ఇక్కడ నుంచి ఈ లెంగ్త్ తీసుకొని ఫోకస్ నుంచి ఫోకస్ పాయింట్ నుంచి దీన్ని కట్ చేయాలి. అదే ఈ లెంగ్త్ తీసుకొని ఫోకస్ పాయింట్ నుంచి కట్ చేసి అది ఎన్ని పాయింట్లను తీసుకోవచ్చు. దీని నుంచి ఇలా తీసుకుంటే ఫోకస్ నుంచి కట్ చేసి ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్తో చేయాలి. మామూలుగా ఏం చేయాలి? ఫ్రెంచ్ కర్వ్తో చేయొచ్చు. వచ్చిందా హైపర్బోలా? వచ్చింది సార్. ఏం చేయాలో మామూలుగా ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి లెంగ్త్ చూసుకొని దీన్ని డైరెక్ట్రిక్స్ అంటారు. ఏమంటారు దీన్ని? డైరెక్ట్రిక్స్ అంటారు. ఇది ఫోకస్ పాయింట్. డైరెక్ట్రిక్స్ తీసుకొని దీనికి ఒక పాయింట్ దగ్గర తీసుకొని 50 mm దగ్గర ఒక లెంగ్త్లో ఫోకస్ పెట్టుకొని దీన్ని 5 సమభాగాలు తీసుకొని రెండో భాగం నుంచి ఈ లెంగ్త్ ఎంత ఉందో చూసుకొని ఈ లెంగ్త్తో కొంచెం గీసుకుంటాం. ఈ లెంగ్త్తో 2 లైన్లు గీసుకొని వీటిని సమభాగాలుగా ఎన్నైనా చేసుకొని పొడిగించుకుంటారు. వీటికి పేర్లు పెట్టుకోవచ్చు, ఏబి, ఏ డాష్, బి డాష్ అని. ఈ లెంగ్త్ 0 నుంచి
ఏ తీసుకున్నట్లయితే ఫోకస్ నుంచి కట్ చేయాలి. అలాగే రెండో పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి తీసుకొని కట్ చేయాలి. మూడోది కూడా ఇటు తీసుకొని కట్ చేయాలి. నాలుగోది ఇలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటూ ఉంటే ఇది కలుపుకున్నట్లయితే హైపర్బోలా ఇస్తారు. గీస్తారు ఇది. Yes, sir. దీన్ని డైరెక్ట్రిస్టిక్స్ ఫోకస్ మెథడ్ అంటారు, లేదా ఫోకస్ డైరెక్ట్రిస్టిక్స్ మెథడ్ అని కూడా అంటారు. ఓకేనా? దాని డిస్టెన్స్ వచ్చేది ఎసెంట్రిసిటీ వచ్చి 3/2 ఇచ్చినారు. గీస్తారు ఇది. Yes, sir. ఇక్కడ నోట్ వచ్చి స్కేలు 1:1, నోట్ వచ్చి ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm. క్లియర్? Yes. చేస్తారా? Yes, sir. I wish all the best.